ప్రపంచ ప్రఖ్యాత మేడారం గిరిజన జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత వైభవంగా భక్తుల జయజయధ్వానాల మధ్య మొదలైంది. సమ్మక్క జనహోరు నడుమ జనం కోలాహలం, ఎదుర్కోళ్లు, కొబ్బరికాయలు, కోడిపిల్లలు సమర్పిస్తూ కట్టుదిట్టమైన భద్రత మధ్య గద్దలకు తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. సమ్మక్క వడ్డెలు చిలుకల గుట్టనుంచి కిందకు వనదేవతను అత్యంత భక్తిశ్రద్ధల మధ్య కిందకు తీసుకొచ్చారు. చిలుకల గుట్టనుంచి పూజారులు కుంకుమ భరిణెతో సహా కిందికి తీసుకువస్తుండగా కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుగా సమ్మక్క రాకకు సూచికగా ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. గుట్ట నుంచి కిందికి దిగిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద మరో 2 సార్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్లు, జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ, ఇతర సిబ్బంది పెద్ద కేరింతలు నడుమ అక్కడ ప్రత్యేక సందడి వాతావరణం నెలకొంది. సమ్మక్క రాక సందర్భంగా భారీ రో పార్టీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఉత్తేజకరమైన వాతావరణంలో ముందుకు సాగుతుండగా వారికి పోలీసులు తగిన భద్రత కల్పించారు. సమ్మక్క వస్తుండగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుకు ఇరువైపులా నిలిచి మొక్కులు సమర్పించుకున్నారు. కొందరు వరాలు పట్టారు. రోడ్డుపై పడుకున్న వారిపై నుంచి సమ్మక్క పూజారులు నడుస్తుండగా జనహోరు వనమంతా మారుమోగుతూ హోరెత్తింది. పూనకాలతో శివసత్తులు ఆగిపోతుండగా జనం జేజేలు పలుకారు. వనం నుంచి వచ్చే సమ్మక్క తల్లి రాక కోసం జనం ఎదురుచూస్తూ క్యూలైన్లో నిలుచున్నారు.